హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మోహన రాగం. రచన మీరా లక్ష్మి గారు. మోహన రాగం 8వ భాగం. నీలవేణి ఆ రోజు గదిలో ఒంటరిగా దిగులుగా కూర్చుంది. ఆ రోజు నీలవేణిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ప్రభాకరం స్నేహితుడి వదినగారి కొడుకు. వాళ్ళు విశాఖపట్నం నుండి వచ్చారు. వాళ్ళు రాగానే ప్రభాకరానికి, నీకు ఇష్టమైతే చెప్పు, నేను కూడా మాట్లాడతాను, కుర్రాడు బుద్ధిమంతుడు అన్నాడు. ప్రభాకరం వాళ్ళింటికెళ్ళి కుర్రాడిని చూసి బాగున్నాడనిపించి లాంఛనంగా చెప్పాడు. ఇంటికొచ్చి భార్యతో చెప్పి తర్వాత నీలవేణికి చెప్పాడు. అన్నయ్య అంటూ ఏదో చెప్పబోయింది. జగన్నాథరావుకి అది వరకు చెప్పాను నీలా, వాళ్ళు వదినగారి అబ్బాయి. వాళ్ళు అనుకోకుండా వచ్చారు. నీకు నచ్చితేనే, లేకపోతే మానేస్తాను. ఒకసారి చెప్పాక కాదంటే బాగుండదు. నీలా ఇష్టంగానే తల వంచింది. ప్రభాకరం బజారుకెళ్ళాడు స్వీటు, కార, పూలు, పళ్ళు తీసుకురావడానికి. అనుకోకుండా అక్కడ మోహన్ కనిపించాడు. మోహన్ మొదట ప్రభాకరాన్ని చూడలేదు. ప్రభాకరమే పిలిచాడు. చేతి సంచి నిండా సరుకులతో నిలబడ్డాడు ప్రభాకరం. మార్కెట్గా అన్నాడు. నీలకి పెళ్లి చూపులకు వస్తున్నారు. స్వీటు, పళ్ళు తీసుకెళ్తున్నాను. ఏమిటి రావడం మానేశావు? ఇప్పుడు రా. మోహన్ ముఖంలో భావాలు గ్రహించకుండానే గబగబా చెప్పేశాడు. మోహన్ గుండెల్లో మంట కెరటంలా లేచింది. ప్రభాకరాన్ని ఈడ్చికొట్టాలన్నంత కోపం వచ్చింది. అతను కోపాన్ని బలవంతాన అదిమిపట్టాడు. కోపంతో దవడ ఎముక కిందికి మీదికి కదిలింది. కళ్ళల్లోంచి ఆవిరి వస్తున్నట్టుగా ఉంది. ప్రభాకరం ఏదో అనే లోపలే, ఓ ఫ్రెండ్ వస్తున్నాడు, బస్టాండ్కి వెళ్ళాలి అనేసి జవాబుకి కూడా చూడకుండా స్కూటర్ మీద దూసుకుపోయాడు. ప్రభాకరం ఇంటిదారి పట్టాడు. మోహన్ పార్కులో జనానికి చాలా దూరంగా ఒంటరిగా కూర్చున్నాడు. తనెంత మూర్ఖుడు! వాళ్ళింట్లో ఉండి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతికాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా ఉండని. ఒకప్పుడు గొప్పవాళ్ళు. ఇప్పుడు తను ఎలా ఉన్నా, వాళ్ళు పెద్ద మనుషులుగా ఉన్న రోజుల్లో తను చాలా అర్భకుడు. తన పరిస్థితి మెరుగుపడినా వాళ్ళు ఒకప్పుడు చాలా పెద్దవాళ్ళు. అందుకే ప్రభాకరం చెల్లెలికి గొప్ప సంబంధం చూస్తున్నాడు. గౌరీ విషయం నళిని అడగటం ప్రభాకరానికి తెలియదనుకున్నాడు తను. నిజంగా తను పొరపాటు పడ్డాడు. ప్రభాకరమే భార్యని పంపి ఉంటాడు. గౌరీ మరదలు. ఆ విషయం అడగడానికి కూడా తను అడగలేదు. ప్రభాకరంలో ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయని తను ఊహించలేదు. ప్రభాకరం మనసు వెన్నలాంటిదని అనుకున్నాడు. మోహన్ చాలాసేపు అలాగే ఒంటరిగా చీకటి పడే వరకు కూర్చున్నాడు. తర్వాత మెల్లగా ఇంటిదారి పట్టాడు. వాళ్ళు వచ్చే టైం అవుతుందని ప్రభాకరం హెచ్చరించగా నీలవేణి బలవంతంగా లేచి తయారయింది. నళిని హడావిడి పనిలో ఉన్నట్టుగా వంటగదిలోనే ఉండిపోయింది. నీలవేణి తయారైందో లేదో చూడలేదు. అసలు పెద్ద మనిషిగా నీలవేణికి ఏదీ చెప్పలేదు. ఆ పరిస్థితి నీలవేణికి ప్రాణ సంకటంగా ఉంది. అంతమందిలో తను ఒంటరిగా కూర్చోవటం, వాళ్ళు ప్రత్యేకంగా చూడటం ఏమిటి? ఈ ఆచారం ఎవరు పెట్టారు? అలా వెళ్ళి కూర్చోవాలంటే ఎంత బాధగా అనిపిస్తుంది. నీలవేణి పెళ్లి చూపులు జరగడం ఎక్కడా చూడలేదు. పుస్తకాల్లో చదివింది, సినిమాల్లో చూసింది. అన్నగారిని ఎదిరించి బాధ పెట్టలేక తప్పనిసరిగా తలవంచిందే గాని ఆ తతంగం ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా కూర్చుంది. నళిని గుమ్మం వరకు వచ్చి, రా, మీ అన్నయ్య పిలుస్తున్నారు అనేసి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళటం హాల్లోకి వచ్చి ఉంటే ప్రభాకరం గ్రహించేవాడు. నళిని పలహారాలు తీసుకొచ్చే నెపంతో వంటగదిలోకి వెళ్ళిపోయింది. గౌరిని గంట క్రితమే ఇంటి వాళ్ళింట్లోకి పంపేసింది. నీలవేణి ఒక్కతే వచ్చి గుమ్మంలో నిలబడిపోయింది. చెల్లెలు రావటం ప్రభాకరం చూడలేదు. వాళ్లతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ జగన్నాథరావు వదినగారు మాట్లాడుతూ గుమ్మం కేసి 2-3 సార్లు చూడటంతో అతను తల తిప్పి చూశాడు. సరిగ్గా అప్పుడే నీలవేణి తిరిగి లోపలికి వెళ్ళిపోబోతుంది. ప్రభాకరం లేచి నిలబడుతూ, రానీలా అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. భార్య మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. నీలని తీసుకురా అని చెప్పి అతను హాల్లోకొచ్చాడు. నీలవేణి అన్నగారితో వచ్చి అన్నగారి పక్కనే కూర్చుంది. ఒకసారిగా అందరూ కబుర్లు మానేయటంతో నీలవేణికి ఊపిరాడనట్టు అయింది. మా చెల్లెలు నీలవేణి అన్నాడు. అతనికి ఎందుకో గొంతు పట్టుకున్నట్టయింది. కనీసం తండ్రి అయినా ఉంటే ఇంటి పెద్దగా ఆయన వ్యవహరిస్తూ తను ఎంతైనా సహకరించేవాడు. కనీసం భార్య బాధ్యతగా ప్రవర్తిస్తే అతనికి బాధ కలగకపోను. ఒంటరిగా చెల్లెలు గుమ్మంలో ఇబ్బందిగా నిలబడిపోవడం చూసి అతనికి బాధ, రవంత దుఃఖం కూడా కలిగింది. పలహారాలు అయ్యే వరకు ఎవరూ నీలవేణిని ఏమీ ప్రశ్నించలేదు. కాఫీలు కూడా అయ్యాక
ఇంకా ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్నాథరావు భార్య రాలేదు. అతని వదినగారు, ఆమె కూతురు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నట్టుగా అడిగేసరికి నీలవేణి నిజంగా ముడుచుకుపోయింది. అసలే ఎవరితోనూ కలవలేదు, చనువుగా పలకరించలేదు. మొదటిసారి పెళ్లి చూపులు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే నోటమ్మట మాట రావడమే కష్టమైంది. వాళ్ళు అడిగే తీరు చూస్తుంటే ప్రభాకరమే తెల్లబోయాడు. అతనికి ఇవి పెళ్లి చూపులేనా లేక ఇంటర్వ్యూనా అనిపించింది. ఏదో పేరు, చదువు, సంగీతం వచ్చా ఇలాంటివి అడుగుతారని అనుకున్నాడు. చెల్లెల్ని పరిచయం చేస్తూ పేరు చెప్పేశాడు కాబట్టి చదువు అడిగారు. ఏ సంవత్సరంలో పుట్టావు అని అడిగారు. నీలవేణి చెప్పింది. మీకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదా? కూతురు అడిగింది. ఇష్టమే. ఎందుకు ఇష్టం? నీలవేణి మాట్లాడలేదు. ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది కదా. ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ అమ్మాయి వదిలిపెట్టేలా లేదు. ఉన్నవాళ్లు కుతూహలంగా చూస్తున్నారు. నీలవేణికి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. కుర్చీలో అశాంతిగా కదిలింది. ప్రభాకర్ అందుకుంటూ అన్నాడు. మా ఇంట్లో చదువుకుంటానంటే చదివించాం. దొరికితే సరదాగా ఉద్యోగం చేయాలనుకుంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకటం అంత తేలిక కాదని అందరికీ తెలిసిన విషయమే కదా. సరదాగా చేయాలనుకుంటున్నారా అంది ఆ అమ్మాయి వెంటనే. మళ్ళీ అంది. పాట వస్తే ఓ పాట పాడండి. పాటలంటే మా తమ్ముడికి చాలా ఇష్టం. రావు వెంటనే అనేసింది నీలవేణి. నీలవేణికి కళ్ళ నీళ్లు తిరిగాయి. యువతల వాళ్ళు ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు ఈ యక్ష ప్రశ్నలేమిటి అని మనసులోనే విసుక్కుంది. ఈ తతంగం జరుగుతుంటే నళిని మధ్యగుమ్మంలోనే నిలబడింది. వాళ్ళు ఉత్తరం రాస్తామని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే చెల్లెలి దగ్గరికి రాలేదు ప్రభాకరం. నీలవేణి వదినగారు భోజనానికి పిలిచే వరకు ఆ గది దాటి బయటకు రాలేదు. భోజనానికి వెళ్లే ముందు చెల్లెలి గదిలోకి వచ్చాడు. నీలవేణి ఒళ్ళో పుస్తకం ఉంది. కానీ ఆ పుస్తకం చెల్లెలు చదవటం లేదని అతనికి తెలుసు. అన్నగారి రాకని కూడా నీలవేణి గుర్తించలేదు. నీల మృదువుగా పిలిచాడు. నీలవేణి ఉలికిపాటుగా ఇటు తిరిగింది. ఎప్పటిలా అతను పిలవగానే ఏమన్నయ్యా అని అనలేదు. ఒక్కదానివి కూర్చున్నావేమిటి? ఏమీ తెలియనట్టే అడిగాడు. పుస్తకం చదువుకుంటున్నాను. ప్రభాకరం లోపలికి వచ్చాడు. ఆ అబ్బాయి నచ్చాడా? మెల్లగా అడిగాడు. నీలవేణి మాట్లాడలేదు. ఆ మాట అడగటంతో కళ్ళు వాల్చేసుకుంది. చెప్పమ్మా అన్నాడు. ఆ విషయం తలుచుకుంటేనే నీలవేణికి చిరాగ్గా ఉంది. అన్నగారు అభిమానంగా అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అసలు నీలవేణి ఆ కుర్రాన్ని చూడలేదు. వాళ్ళు ప్రశ్నలు అడిగే తీరు కంపరం పుట్టించింది. నేను చూడలేదన్నయ్య మెల్లగా అంది. అదేమిటమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు. నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య. ఈ విషయంలో నాకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏం లేవు. ఎప్పుడో అప్పుడు ఎవరినో ఒకరిని చేసుకోక తప్పదుగా. పుస్తకం మీద వేళ్లతో రాస్తూ అంది. అదేమిటి నీలా? పెళ్లి చేసుకోవడం తప్పదు కదా అని ఎవరినో ఒకరిని కళ్ళు మూసుకొని చేసేసుకుంటారా? ఇది 100 ఏళ్ల జీవితం. ఏదో ఒకటి ఏదైతేనేమని సమాధానపడటం ఏంటి? నీకేం తక్కువ? నువ్వే అన్నావు పెళ్లి కొడుకులదే రాజ్యం అని. అందుకేగా వాళ్ళు బోనులో ముద్దాయిని ప్రశ్నించినట్టు ప్రశ్నల వర్షం కురిపించారు. నీలవేణికి ఏడుపు వచ్చినా ఆపుకుంది. చెల్లెలు ఆ పరిస్థితికి చాలా నొచ్చుకుందని అతను గ్రహించాడు. వాళ్ళ మాట తీరు నాకే నచ్చలేదు. కానీ ఏం చేస్తాం? అడిగే హక్కు వాళ్లకుంది. ఆ హక్కుని మితిమీరి ఇలా దుర్వినియోగం చేసుకుంటారు. అలా అడిగింది తల్లి కూతురు కదా. ఆ అబ్బాయి ఏమీ అనలేదు కదా. ఓదార్చే ధోరణిలో అన్నాడు. అవును, అడగలేదు. ఆ అవసరం అతనికి రాలేదు. పేరు, చదువు అడిగారు. సరే, ఉద్యోగం ఎందుకంటే ఎంతోమంది ఎన్నో అవసరాలకి చేస్తారు. అవన్నీ వీళ్ళకి చెప్పాలా? ఆ ప్రశ్నలన్నీ మీరెందుకు వేస్తున్నారని మనం అడిగితే? ప్రభాకరం చెల్లెల్ని కొత్తగా చూస్తున్నాడు. ఎవరు ఏమన్నా మనసుకి బాధ కలిగితే మౌనంగానే భరిస్తుంది గాని ఎవరినీ ఏమీ అనని చెల్లెలు ఇంత ఆవేశపడుతుందంటే మనసు చాలా దెబ్బతిందని, అవమానంగా ఫీల్ అవుతుందని గ్రహించాడు. జరిగిపోయిన దానికి బాధపడకు నీలా. వాళ్ళ ప్రశ్నలు నాకే చిరాకు కలిగించాయి అన్నాడు. ఇద్దరూ మౌనంగానే భోజనాలు చేశారు. భోజనం అయినా ప్రభాకరం పడుకోలేదు. భార్య వచ్చే వరకు ఆ గదిలో పచారు చేయసాగాడు. నళిని గదిలోకి వస్తూనే మీ చెల్లెలికి ఆ పిల్లాడు నచ్చాడా అని అడిగింది. వాళ్ళు నీలవేణిని ప్రశ్నలతో వేధిస్తుంటే నళినికి ఆనందమే కలిగింది. నీలవేణి రాక నళినికి ఇష్టం లేకపోయినా మోహన్ గౌరిని కాదనడమే కాకుండా నీలవేణిని ఇష్టపడటంతో నీలవేణి బాధపడటం నళినికి చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషాన్ని దాచుకోలేకపోతుంది. మా చెల్లెలికి ఆ పిల్లాడు నచ్చటం మాట ఎలా ఉన్నా నీ పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు కోపంగానే అన్నాడు. మళ్ళీ ఏమొచ్చింది? కనుబొమలు ముడుస్తూ అడిగింది. అంటే నిన్ను అనడమే నా పనా?
ఈ మధ్య మీ వరుస చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు చేసే పని అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేశాను? విసుగ్గా అడిగింది. పెళ్లివారు వచ్చినప్పుడు అలాగైనా నువ్వు ప్రవర్తించటం? నీలని తీసుకురా అని చెప్తే దాన్ని ఒక్కదాన్నే పంపిస్తావా? ఇదేమన్నా బాగుందా? డ్యూటీ ప్రకారం చేసావే గాని ఒక్కసారి అక్కడికొచ్చి నిలబడ్డావా? అతను క్షణం ఆగి మళ్ళీ అన్నాడు. ఏమో నళిని, నీలవేణిని ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నా బాగుండేదేమో అనిపిస్తుంది. తల్లిదండ్రి లేని పిల్ల. మనం ఇలా ఉంటే బెదిరిపోతుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అతని స్వరంలో బాధ ధ్వనించింది. వచ్చిన వారికి మర్యాదల్లో లోపం జరగకూడదని ఆ పనిలో ఉన్నాను. మీరు ప్రతిదానికి విపరీత అర్థం తీస్తే అది నా దురదృష్టం. చెప్పినా మీరు నమ్మరు. ఏమనుకున్నాడో? నళిని గోడవైపు తిరిగి పడుకుంది. ప్రభాకరం నిస్సహాయంగా మంచం మీద కూర్చున్నాడు. ఇక్కడ ప్రభాకరానికి, నీలవేణికి, అక్కడ మోహన్కి కంటి మీద నిద్రలేదు. ముగ్గురు అశాంతిగా మంచాల మీద దొర్లుతున్నారు. మర్నాడు జగన్నాథరావు ఆఫీసులో ప్రభాకరాన్ని, ఏమీ అనుకోకు, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నొచ్చుకున్నట్లుగా అన్నాడు. ఏమిటి అన్నాడు ఏమీ తెలియనట్టే. అదే నిన్న పెళ్లి చూపులు. మా వదిన గారు ధైర్యస్తురాలని తెలుసు, కానీ ఆడదయ్యుండి ఇంకో ఆడపిల్లని అలా అదరగొట్టేస్తుందనుకోలేదు. ఇంతకీ ఏమన్నారు? ఏమంటారని ఇంకా నేను అడగలేదు. మా ఆవిడతో అంటున్నారు 30,000 ఇస్తే చేసుకోవచ్చని. వాళ్ళు ఊరికే చేసుకుంటారన్నా అక్కర్లేదు. నేను మీ చెల్లెలకి సంబంధం చూసే బాధ్యత నా మీద పెట్టుకున్నాను. మీ చెల్లెలు బాధపడిందా అని అడిగాడు. పర్వాలేదు, వాళ్ళది పైచేయి అన్నప్పుడు మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఇంటికొచ్చాక స్నేహితుడన్న మాటలు నీలవేణికి చెప్పాడు. మోహన్ రావటం మానేయటంతో ప్రభాకరం ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మోహన్ ఇంకా ఇంటికి రాలేదు. ప్రభాకరం గంటసేపు కూర్చున్నా మోహన్ రాలేదు. ఎక్కడికైనా వెళ్తానన్నాడా అని అడిగాడు. రోజూ ఆలస్యంగానే వస్తున్నాడు. కూర్చో ప్రభాకరం, ఇన్నాళ్ళకి వచ్చావు. మీ చెల్లెల్ని, నళినిని అందరినీ తీసుకురా అంది. అలాగే అన్నాడు ప్రభాకరం. ప్రభాకరం ఆవిడతో మాటల్లో ఆవిడ నీలవేణి పెళ్లి విషయం కదపగా పెళ్లి చూపులు తతంగం అంతా చెప్పాడు. మా చెల్లెలికి పెళ్లి చూపులంటే హడలు పట్టుకుంది అన్నాడు. నిజమే నాయనా, ఇది వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలే గాని ఒకరు చెప్పేది కాదు. డబ్బు ఖర్చు ఆడపిల్ల వాళ్ళకి, దర్జాలు వలకపోసేది వాళ్ళు అంది. ఎంతసేపటికి మోహన్ రాకపోవటంతో ప్రభాకరం వచ్చేశాడు. ప్రభాకరం వెళ్ళిన పావుగంటకే మోహన్ వచ్చాడు. ఇంతసేపు అయిందేమిరా మోహన్? పాపం ప్రభాకరం ఇంతవరకు కూర్చుని ఇంత క్రితమే వెళ్ళాడు అంది. ప్రభాకరం వచ్చాడా అని ఏం అన్నాడు. నువ్వు అసలు రావటం లేదని అన్నాడు. 2-3 సార్లు ఫోన్ చేస్తే కూడా నీవు ఆఫీసులో లేవట. 2 గంటలు కూర్చుని ఎంత 10 నిమిషాలైంది వెళ్ళి. మోహన్ మాట్లాడలేదు. ఆవిడ నీలవేణికి పెళ్లివారు రావటం, ఆ తతంగం అంతా పూసగొచ్చినట్లు చెప్పింది. ఆ మాటలు వినటం ఇష్టం లేనట్లు బట్టలు మార్చుకునే నెపంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. మోహన్ బట్టలు మార్చుకుని వచ్చాక ఆవిడ మళ్ళీ ఆ విషయాలే చెప్పసాగింది. పాపం వాళ్ళ ప్రశ్నలకి నీలవేణి హడలిపోయిందట. ఒరే మోహన్, ఇందాక నోటి చివరి వరకు వచ్చి నీతో అని అందాన్లే అని ప్రభాకరంతో అనలేదు. మోహన్ కనుబొమ్మలు ముడిచి తల్లికేసి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. నీలవేణిని 4 రోజులు మన ఇంట్లో అట్టే పెట్టుకోవాలని ఉందిరా. నీతో అని ప్రభాకరానికి చెప్పొచ్చులే అని ఊరుకున్నాను అంది. వాళ్ళు గొప్పవాళ్ళమ్మా, మన ఇంటికి ఎందుకు వస్తారు? ప్రభాకరం ఎలా పంపుతాడు? తల్లి నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు. అదేం మాటరా, వాళ్ళకా భేదం ఉంటే మన ఇంటికి ఎందుకు వస్తారు? ఆ ధర్మాత్ముడు మంచితనమే ఆ పిల్లలకి వచ్చింది. ప్రభాకరానికి కూడా ఆ ఎక్కువ తక్కువలు లేవు. అందుకే నువ్వు ఎందుకు రావటం లేదోనని పనిగట్టుకుని వచ్చాడు. 2 గంటలు నీ కోసం చూసి చూసి వెళ్ళాడు. ఎంత అభిమానంగా మాట్లాడాడు. ఆ నీలవేణి కూడా పెద్దలంటే ఎంత గౌరవంగా మాట్లాడుతుంది. గౌరి పట్టుమని 10 నిమిషాలు కూడా కుదురుగా కూర్చోలేకపోయింది. ఆ కుటుంబం మీదుండే గౌరవం, అభిమానం, నమ్మకంతో ఆవిడ గడగడా చెప్పేసింది. అతను మనసులో ఉండే బాధతో, వేరే ఉద్దేశంతో అన్నాడు. ఆవిడ అతని మాటని ఇంకోలా అర్థం చేసుకుంది. ఇప్పుడు వద్దులేమ్మా, ఆ అమ్మాయికి అసలే మొహమాటం. వాళ్ళు చికాకుల్లో ఉండగా రమ్మనటం బాగుండదు. ఇంకోసారి ఎప్పుడైనా చెబుదువు గానిలే అన్నాడు. తల్లి ఆహ్వానించిన, అన్నగారు వెళ్ళమన్నా నీలవేణి రాదు. అప్పుడు తల్లి బాధపడవచ్చు. అయినా నీలవేణి కళ్ళ ఎదురుగా తిరుగుతూ తనని చూసి ముఖం తిప్పుకుంటే భరించే శక్తి తనకి లేదు అనుకుని అలా అన్నాడు. లేకపోతే ఏ పండక్కైనా అందరినీ భోజనానికి పిలిచి అప్పుడు ఆ పిల్లని ఓ వారం రోజులు అట్లే పెట్టుకుందాం అంది.
ఇంత క్రితం 4 రోజులని ఇప్పుడు వారం రోజుల్లోకి మార్చేసేవేంటి? బలవంతంగా నవ్వాడు. చిన్నప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ వచ్చేది. పాపం తల్లి తండ్రి లేని పిల్ల అని క్షణం ఆగి తన మనసులోని అనుమానం బయటపెట్టింది. ఇంతవరకు అక్క దగ్గరే ఉందా? నళిని నీలవేణిని సరిగా చూస్తుందని అనుకోనురా. ప్రభాకరానికి మాత్రం చెల్లెలంటే చాలా అభిమానం. దాంట్లో అనుమానం లేదు. ఇది నేను ఎప్పుడో గ్రహించాను మెల్లగా అన్నాడు. అతను మళ్ళీ నీలవేణి ఆలోచనలో చుట్టుముట్టాయి. ప్రభాకరం మీద తాత్కాలికంగా కలిగిన కోపం అతను మర్చిపోయాడు. ప్రభాకరం అభిమానం అతనికి తెలియంది కాదు. ఆ మర్నాడే ప్రభాకరం ఇంటికి వచ్చాడు. మోహన్ని చూడగానే ప్రభాకరం ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడింది. రారా అంటూ ఆప్యాయంగా పలకరించి నడిని మోహన్ వచ్చాడు. ఓ కేక పెట్టి, ఏమిటి బొత్తిగా నల్లపూసైపోయావు, కూర్చో అన్నాడు. మోహన్ అతని అభిమానానికి ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతని మీద అలిగినందుకు సిగ్గుపడ్డాడు. ప్రభాకరం తనని స్నేహితుడిలా చూస్తుంటాడు. ఆ స్నేహంలో కల్మషం లేదు. చెల్లెలంటే అతనికి విపరీతమైన అభిమానం. గొప్ప సంబంధం చేయాలనుకున్నాడేమో. తన ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు మోహన్. నళిని తప్పనిసరిగా వచ్చింది. బాగున్నారా అంటూ పలకరించింది. ఆ పలకరించడంలో వెనుకటి ఉత్సాహం లేదు. మోహన్ ఈ మధ్య మనసు బాగుండక తను వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడటం లేదోమని కూడా గ్రహించలేదు. నళిని ఎక్కడా ఉత్సాహంగా కనపడబోయేసరికి అలా ఉన్నారేం, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. అని ఊరుకుంది. మోహన్ వచ్చాడని విన్న గౌరీ కాసేపు బింకంగా లోపల ఉండిపోయినా తర్వాత గుమ్మం వరకు వచ్చి కర్టెన్ తొలగించి చూసింది. మోహన్ ప్రభాకరంతో మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు వచ్చినా తను కనపడలేదు కదా. కనీసం మీ చెల్లెలు కనపడదేం, వెళ్ళిపోయారా అని కూడా అడగలేదు. కోపం వచ్చేసింది. అందుకే మా బాగా అయ్యింది. జన్మలో ఎప్పుడూ మర్చిపోడు. గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. నళిని కాసేపు కూర్చున్నట్టే కూర్చొని కాఫీ తీసుకొస్తానని లోపలికొచ్చేసింది. ఇంకా ఆశచావని గౌరీ అడిగింది. అక్క, మోహన్ నా గురించి అడిగాడా? అతనెందుకు అడుగుతాడు? ప్రేమించిన వాళ్ళు అతని కనపడరు, అందుకే అనుభవిస్తున్నాళ్లే. మనిషి సగం అయ్యాడు. మనం వెళ్ళి అడిగితే కాదు పొమ్మన్నందుకు అదే తగిన శిక్ష అంది. గౌరికి అతను సగం అయ్యాడు అన్నమాట సంతోషాన్ని కలిగించింది. తనను ఎంత బాధకి గురి చేశాడు అనుకుని మళ్లీ గుమ్మం దగ్గరికి వెళ్ళి కర్టెన్ పక్కకు తొలగించి చూసింది. నిజంగానే చిక్కినట్టే ఉన్నాడు. ఇందాక తను గ్రహించలేదు అనుకొని వెనక్కి వచ్చేసింది. మోహన్ చాలా రోజులకి వచ్చి చాలాసేపే కూర్చున్నాడు. వద్దు వద్దని అతని మనసు నీలవేణిని ఒక్కసారి చూడాలని పీకింది. ఇదేం తెలియని నీలవేణి ఈ మధ్య మనసు బొత్తిగా చికాకైపోవడంతో చదవని పుస్తకాలు చదువుతూ గదిలోనే కూర్చుంది. తరువాయి భాగం మరో వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.